రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐ న్యూస్ ఎఫెక్ట్ తో నెల్లూరు జిల్లా గూడూరులో గ్రావెల్ మాఫియా తోక ముడిచింది. రాత్రికి రాత్రి యంత్రాలు టిప్పర్లతో పరారైంది. గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అసెంబ్లీ సమావేశాల కోసం అమరావతిలో ఉన్నారు. గూడూరు సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో టిడ్కో గృహాలు ఆనుకుని విశ్రాంత సైనికులు లేఅవుట్ పక్కనే తవ్వకాలు చేపట్టారు. జనావాసాలకు సమీపంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా భారీ యంత్రాలు, వందల కొద్ది టిప్పర్లతో రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ తవ్వేశారు. దీంతో 10 నుండి 15 అడుగుల మేర భారీ గోతులు ఏర్పడ్డాయి. 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 15 కోట్ల రూపాయలు గ్రావెల్ కొల్లగొట్టేశారు. ఇక ఈ గ్రావెల్ గూడూరులోని గాంధీనగర్, మాల్యానగర్, అలాగే అరుంధతీయపాలెం, సాదాపేట మీదుగా టిప్పర్లతో అతివేగంగా ప్రమాదకర రీతిలో తరలించారు. ఓవర్లోడ్ కారణంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయంటూ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రభుత్వ భూముల్లో కొల్లగొట్టినటువంటి గ్రాబెల్ ను గూడూరు గ్రామదేవత తాళ్ళమ్మ గుడి సమీపంలో చల్లకాలవరు ఆనుకుని బఫర్ జోన్, ఫ్లడ్ జోన్ లో ఎటువంటి పరిమితులు లేని ఓ ప్రైవేట్ లేఅవుట్ తోలుతూ ఇక సుమారు 10 అడుగుల మేర ఎత్తులేపారు. ఈ అక్రమాలపై ఐ న్యూస్ కథనాలు టెలికాస్ట్ చేయడంతో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ అసెంబ్లీ సమావేశంలో ఉన్న వెంటనే స్పందించారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలను వెంటనే అడ్డుకోవాలంటూ గూడూరు రెవెన్యూ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో గూడూరు ఆర్టీఓ అరుణకుమారి ఆదేశాలతో ఎంఆర్ఓ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు.